అందరికీ వందనాలు. దేవుని వాక్యం విందాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు. ఈ వాక్యం ద్వారాగా నాతో మాతో మీరు మాట్లాడము. నీ సన్నిధి మాకు మీరు దయచేయండి. నీ వాక్యమేక వెలుగులో మరది స్థితిని మాకు బయలుపరచము. పరిశుద్ధి నిలవలసిన ఈ స్థలంలో ఎగుడను అపత్రాన్ని నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హత లేనటువంటి వాడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చదవబడిన లేఖన భాగం ద్వారాగా నాకు మొదట ఈ ప్రియులకు కావలసిన వాక్యం మీరు దయచేయమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ వాక్యము మనకందరికీ పరిచయం ఉన్న భాగమే, కానీ దీని లోతులోనికి క్రియాపూర్వకంగా నడవాలంటే ఒక సవాలుకరమైనది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనము ధన్యులం కాదు. మనుషులకి ఏ నొప్పి లేనప్పుడు మన నిమిత్తమై మనలను వారు పొగడొచ్చు, మంచివాళ్ళు అనొచ్చు. కానీ జనులంట నా నిమిత్తము దేవుని వాక్యము పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యము ఉన్నదన్నట్టు మనం చెప్పినప్పుడు, దేవుని వాక్యము ఉన్నదన్నట్టు మనం నెరవేర్చినప్పుడు మనుషులు ఏం చేస్తారంట? నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు కూడా పలుకుతారు. ఎందువల్ల ఆ రీతిగా మాట్లాడతారు? మనుషులకి వేరే పని లేదని కాదు, కానీ మనుషులు భక్తిలో నడుస్తున్నప్పుడు, భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన పాత జీవితమును ముందుకు తీసుకొస్తారు. అంటే మనం ఇదివరకు మన గ్రామంలో, మన యొక్క పనిచేసే దగ్గర, మనము జీవిస్తున్న దగ్గర లోకంలో జీవించి ఉండవచ్చు. లోకంలో జీవించినప్పుడు వాక్యము తెలియని కాలంలో, ప్రభుని ఎరుగని కాలంలో మనము లోకములో అందరము జీవించిన వారమే. అందరూ కూడా మారు మనసు బాప్తిసం నిమిత్తం అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. మారు మనసు పుట్టుకతో ఎవరికి రాదు. నరు హృదయం వారి బాల్యం నుండి కేవలము చెడ్డది. కనుక మనము ఇదివరకు చేసినవి అనేక సార్లు మనం తెలుసా భాగము, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏం చేశారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక నరు హృదయం బాల్యము నుంచి కేవలం చెడ్డది. రెండవది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందకుండా ఏ ఒక్క నరుడు కూడా, అంటే పుట్టుకతో క్రైస్తవుడు కూడా, వాడు క్రైస్తవుడు కానివ్వండి, లేకపోతే ఒక దేవుని సేవకుల కుటుంబంలో పుట్టినివ్వండి, ఒక మంచి సావాసంలో ఉండనివ్వండి,
బాల్యకాలంలోనో యవన కాలంలోనో దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యవనస్తులు తప్పక తొట్టిల్లెదరు. కనుక ఏదో ఒక రకముగా మనుషులు తొట్టిల్లిపోతూ ఉంటారు. బాల్యకాలం నుంచే హృదయము చెడుగా ఆలోచిస్తుంది. ఏ మనుషుడు కూడా నీతిమంతుడు లేడు గనుక బాప్తీసమిచ్చి యోహాను యోధారణ్యములో ఉండి మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేశాడు అందరికీ. ఎవరికి? అక్కడున్నవారు ఎవరు అన్యులు కాదు. అక్కడున్నవారు ధర్మశాస్త్రము దేవుని గురించి ఎరిగినటువంటి వారు కాదు. వారికి సువార్త తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు వారికి తెలుసు. తెలిసిన వారిని కూడా అరణ్యములోకి వెళ్ళి బిగ్గరగా యోహాను ప్రకటన చేస్తున్న వాక్యం ఏంటంటే మీరు మారు మనసు పొందండి అంటూ ముందొక మాట అన్నాడు, సర్ప సంతానమా అనే ఒక వాక్యము వారి నిమిత్తమై మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అందరూ మారు మనసు పొందాలి, ఏ భేదము లేదు, అందరూ మారు మనసు పొందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనుష్యులు మనం ఎప్పుడైతే వాక్యంలోనికి వస్తూ ఉన్నామో, వాక్యము పాటిస్తూ ఉన్నామో, లేకపోతే భక్తులు ఎదగడానికి కొన్ని భక్తి సంబంధమైన కార్యక్రమాల్లోనికి సంఘములోని కొన్ని పూచీలో, సంఘములో కొన్ని బాధ్యతలో, అది ఏ బాధ్యత అయినా కానివ్వండి, కనీసం మందిరము గడడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సంఘములో మనం ఏ పరిచర్య చేసినప్పటికీ మనుష్యులు ఏం చేస్తారంటే వీడు ఇప్పుడు భక్తి వచ్చింది, ఈమెకి ఇప్పుడు భక్తి వచ్చింది, ఈమె సంగతి ఎవరికి తెలియదు, అతని సంగతి ఎవరికి తెలియదు, వాడు అలాంటి వాడు కదా, ఆమె ఇలాంటిది కదా అని మనుష్యులు మన గుణశీలమును, మన యొక్క వ్యక్తిత్వమును అంటే క్యారెక్టర్ని ఏం చేస్తారంటే వక్రీకరించి చెడ్డగా అబద్ధముగా కొన్ని ఎక్కువ మాటలు కలిపి చెడ్డ మాటలలో పలికి మనం ఏం చేస్తారంట, మొదటిగా వారు హింసిస్తారు, మొదటగా నిందిస్తారు, తర్వాత హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. కనుక మీరేంటంట ధన్యులు. సరే, కొన్నిసార్లు ఈ మాటలు విన్నప్పుడు, మనుషులు మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు మనం చెవిని వినబడినప్పుడు, మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా, లేకపోతే ఎంత వాక్యము తెలిసినా ఎంతో కొంత మనసు ఏం పడుతుంది, నొచ్చుకుంటుంది, అంటే బాధపడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 12వ వచనంలో సంతోషించి ఆనందించండి. మీరు ఇక్కడ సంతోషించకపోతే, మనుషులు చెడ్డ మాటలు పలికినప్పుడు ముఖము చిన్నబుచ్చుకుంటే, మనుషులు చెడ్డ మాటలు పలికినప్పుడు నేను చేస్తున్నాను భక్తి, దేవుడు నా పక్షాన, ఆమె నోరు మూయించలేదు, అతను నోరు మూయించలేదు, ఆమెకి ఇంకా ఏమీ కాలేదు, ఆమె చెడ్డ మాటలు పలికి ఆమె ఆరోగ్యంగానే ఉంది, దేవుడు నా పక్షాన లేడేమో, లేకపోతే నేను చేస్తున్నది భక్తి సరైనది కాదేమో, లేకపోతే నేను ఎందుకు భక్తి చేస్తున్నాను, దేవుడు ఉన్నాడంటావా అని మనలోని సైతాను నిరుత్సాహము కలుగు చేస్తూ ఉంటాడు. దేవుడు ఉంటే ఎందుకు ఈ బాధ రావాలి నాకు, నేను దేవుని కోసమే కదా, దైవజనులు చెప్పిన వాక్య ప్రకారమే కదా, సంఘ కాపరి చెప్పిన వాక్య ప్రకారమే కదా, దైవజనుడు చెప్పిన వాక్య ప్రకారమే కదా, లేకపోతే సంఘంలో ఇతరులు చెప్పిన వాక్య ప్రకారమే కదా, వాక్య ప్రకారం నడుచుకోవడానికి నేను చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ప్రోపగండా, ఇంగ్లీష్లో, తెలుగు, ఇలాంటి అబద్ధపు సాక్ష్యము, ఇలాంటి అబద్ధపు మాటలు పలుకుతున్నారని మనలోని కొంత నొచ్చుకొని మనం ఏం చేస్తామంటే సంతోషించి ఆనందించడానికి బదులు మొదటగా నిరుత్సాహపడతాము, రెండవదిగా మనల్ని ఎవరైతే దూషించారో, హింసించారో, నిందించారో వాళ్ళకి ఏదో ఒక కీడు సంభవించాలని హృదయంలో కోరిక కలిగి ఉంటాం. దాంతో మన ధన్యత పోతుంది. దేవుడు వారిని మన మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడంటే దేవుడు మనల్ని ధన్యులు చేయాలని ఉద్దేశం. ఎందుకు వ్యక్తులు ఎదుర్కొని మన గురించి ఎందుకు మాట్లాడతారు, ఇతరుల గురించి కూడా మాట్లాడచ్చు కదా. లోకంలోని అనేక మంది ఉన్నప్పటికీ, లోకంలో కోటాను కోట్ల జన సమూహములు
వేల కొలదిగా కోకోలములుగా ఉన్నప్పటికీ మన గురించే మనుషులు ఎందుకు మాట్లాడుతున్నారంటే దేవుడు వారికి మాట్లాడడానికి అవకాశము ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను ధన్యురాలుగా చేయడానికి. మనం ఏమైపోతాము? నా నిరుత్సాహం వచ్చేస్తుంది. పలానా ఆమె నన్ను లోకంలో ఇలాగ మాట్లాడింది, పలానా ఆమె సమాజంలో నన్ను ఇలాగూ మాట్లాడింది, పలానా ఆమె నన్ను అననదానికి మాట్లాడింది. కాబట్టి కొన్నిసార్లు మనం మౌనం అయిపోతాము, కానీ హృదయంలోని ఏదో ఒక కీడు జరగాలి అని అనుకుంటాము. రెండవది, కొన్నిసార్లు మన ఆవేశము, మన యొక్క ఉడుగు లేకపోతే మన యొక్క ఉద్రేకత తట్టుకోలేక వెళ్ళి అడిగి ఎలాగైనా ఆమెను కూడా చెడ్డ చేయాలి. ఆమె మన గురించి మాట్లాడింది, లేకపోతే అతను మన గురించి మాట్లాడే కనుక ఎలాగైనా వారిని మనము చెడ్డ చేయాలనుకుంటాము. దానివల్ల మన ధన్యత మనమే చేతులారా పోగొట్టుకుంటున్నాం. ఇది బైబిల్ లేఖనం, నా మాటలు కాదు. మనుషులు మిమ్మల్ని నిందించారా? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికంగా మగును. ఈలాగున వారు మీకు పూర్వం నుండి ప్రవక్తలను హింసించిరి. ఇది కొత్త ఏమి కాదు క్రైస్తవ ప్రపంచానికి. ఇలాగన పూర్వమందు ప్రవక్తలను కూడా హింసించారు లోకము. వాక్యము పబ్లిక్గా ఈ దినముల్లో అనేక మందిని మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా వాట్సాప్లో, అట్లీట్లో మనం చూసినప్పుడు అనేక మంది వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనుషులు వారిని కొడతా ఉన్నారు, మనుషులు వారి యొక్క బట్టలు చింపేస్తూ ఉన్నారు, మనుషులు వారిని నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నారు. అలాగనే వారు ప్రతీకారం తీర్చుకోవట్లేదు. అయ్యో మేము వెళ్ళి కేసు పెడతాము, మేము వెళ్ళి అతని నిమిత్తం నన్ను ఇలాగ చేసాడు కనుక నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. ఇలాంటి ఏమీ క్రైస్తవులుగా వాక్యము ప్రకటిస్తూ అనేక కూడల్లోని జనసమూహంలో ఉన్న దగ్గర నూతన నిబంధనలు, కొత్త నిబంధన ట్రాక్స్ అంటే కరపత్రములు పంచినప్పుడు అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంత మాత్రాన వారు సువార్త మానేయట్లేదు. కొట్టినప్పుడు, వారు మందిరములు ఓడబెరగేస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క ప్రార్థన మందిరములో మైక్ లాగేస్తున్నప్పుడు, మా దౌర్జన్యముగా మందిరాలకు వస్తున్నప్పుడు వారు తిరిగి దౌర్జన్యం చేయటం లేదు. ఎందుకంటే వాక్యము యొక్క సారాంశము ఎరిగిన వారిగా ఉంటున్నారు కనుక, వాక్యం యొక్క సారాంశంలో ఉన్న లేఖనం భాగము రాయబడిన రీతిగా పరలోకమందు మీ యొక్క ఏంటంట ఫలము అధికమగును. కనుక ఏం చేయాలంట చూడండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి 19:29 చదువుదాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 29వ వచనము. నా నామము నిమిత్తము అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనను. నా నామము నిమిత్తము. మనము కొన్నిసార్లు అన్నదమ్ములు విడిచిపెడతాం. దేనికోసము? ఆస్తి తగాదా వచ్చేస్తే కదా. అక్క చెల్లెళ్ళు విడిచిపెడతాము. ఎప్పుడు విడిచిపెడతాం తెలుసా? అక్క చెల్లెళ్ళు ఎప్పుడు విడిచిపెట్టేస్తారు? స్త్రీలు మీకు బాగా తెలియాలి కదా. అక్క చెల్లి ఎప్పుడు విడిచిపెడతారంటే, అక్క కన్నా చెల్లికి ఎక్కువ కట్నం ఇస్తే అక్క చెల్లెల మధ్యన కలహం వస్తుంది. నేను అనేక మందితో వ్యవహరించినప్పుడు గమనించేది ఏంటంటే, తల్లిదండ్రులు ఏదో అక్కకి కొంచెం తక్కువ ఇచ్చి ఉండొచ్చు, ఈ కాలంలో బట్టి కొంచెం చెల్లికి ఎక్కువ కట్నమో లేకపోతే ఎక్కువ డబ్బులో, వచ్చిన అల్లుడు పెద్ద అల్లుడు కనుక కొంచెం చదువు ఉండవచ్చు, లేకపోతే వచ్చిన అల్లుడు కొంచెం ఏదో ఉద్యోగం ఉండొచ్చు. దాన్ని బట్టి అంటే వారిని ఎక్కువ ప్రేమించాలి, కానీ వారికి ఉన్న స్తోమతను బట్టి కొన్నిసార్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు. ఎవరు? వారి యొక్క అత్తగారు, మామగారు. దానిని బట్టి ఏమవుతుందంటే ఇద్దరు అక్క చెల్లెల మధ్య ఏమొస్తుంది? కలహం వచ్చేస్తుంది. అన్నదమ్ములకి ఆస్తి దగ్గర కలహం వచ్చేస్తుంది. అక్క చెల్లెలకి వివాహమైన తర్వాత కలహం వచ్చేస్తుంది. కనుక
ఇలాగ మనం విడిచిపెట్టేస్తాం, అన్నదమ్ములకు ఆశ దగ్గర విడిచిపెట్టేస్తాము, అక్క చెల్లెండి ఇలాంటి కలహం వచ్చినప్పుడు విడిచిపెడతాము. తల్లిదండ్రులైనను పిల్లలైన తల్లిదండ్రులు ఎప్పుడు విడిచిపెట్టేస్తారు పెద్దలు? తల్లిదండ్రులు కూడా ఒక కొడుకుని ఒకలేక ప్రేమించి ఒక కొడుకుని ఒకలేక ప్రేమిస్తే, ఇందాక చెప్పాను కదా, అక్కకి ఎక్కువ కట్నం ఇచ్చి చెల్లికి తక్కువ కట్నం ఇస్తే, లేకపోతే ఎక్కడో తారతమ్యం రావచ్చు. ఎక్కడ మన యొక్క పితరురాలు అయిన రెబెకా కూడా ఏం చేసింది? పెద్ద కొడుకుని ఎక్కువగా ప్రేమించలేదు, చిన్న కొడుకైన యాకోబుని ఎక్కువగా ప్రేమించింది. కనుక ఎందుకు ప్రేమించిందో, దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ప్రేమించిందో. సాధారణంగా చిన్న బిడ్డలు తల్లికి దగ్గరగా ఉంటారు, పెద్ద బిడ్డలు తండ్రికి దగ్గరగా ఉంటారు. దేని రకంగా మొత్తానికి పెద్ద కొడుకు మీద అంత ప్రేమ లేదు. ఎవరికి? రెబెకాకి. చిన్న కొడుకైన యాకోబు మీద ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. మొత్తానికి ఇలాంటి సందర్భాలను బట్టి తల్లిదండ్రులు ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరు తక్కువ ప్రేమించో, దేని బట్టో వారు చూపించిన ప్రేమడు. ఒకవేళ తమ్ముడు ఎక్కువ ప్రేమించి అన్నయ్య పెద్దగా పట్టించుకోవట్లేదనో, లేకపోతే తమ్ముడు చూస్తున్నాడని అన్నయ్య ఎక్కువ పట్టించుకోకపోవచ్చు, లేకపోతే అన్నయ్య చూస్తున్నాడని తమ్ముడు పట్టించుకోకపోవచ్చు. ఈ రకంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకళ్ళకి దగ్గర అవుతారు, ఒకళ్ళకి దూరం అవుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా బిడ్డలు తల్లిదండ్రుల్ని వదిలేసే అవకాశాలు ఉంటాయి. రెండవదిగా పిల్లలు కూడాను, పిల్లల్ని మనం ఎప్పుడు వదిలేస్తామంటే, మనం చెప్పిన పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని వదిలేస్తారు కదా చాలామంది. నా ఇంట్లోకి రావద్దు, నేను చెప్పిన పెళ్లి చేసుకోలేదు, నేను అనుకున్న వివాహం చేసుకోలేదు కనుక నాకు నా గుమ్మం ఎక్కవద్దు, నా ఆస్తిలో వాటా లేదు, నా ఇంటి పేరు పెట్టుకున్నావు కానీ నువ్వు చేసుకున్నప్పుడే నా దృష్టిలో చచ్చిపోయావు. కనుక ఈ రకంగా మనము తల్లిదండ్రులు కూడా బిడ్డలను వదిలేసుకునే అవకాశాలు ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రతిష్టల మీద ఆధారపడి ఉంటాయి. ఇలా వదిలేసినప్పుడు అదేమి గొప్ప ఘనత కాదు, గొప్ప ఆధిక్యత ఏమి కాదు. బైబిల్ ఏం చెప్తుంది? నా నామము నిమిత్తము. బిడ్డల్ని తల్లిదండ్రులు ఎప్పుడు వదిలేసుకుంటారు? ఇంకా ఒకవేళ కొడుకు పెళ్లి చేసుకుని కోడల మాట విన్నాడు అనుకోండి, కోడల మాట వినాలి. బైబిల్ చెప్తా ఉంది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను అని ఉంది. అలాగని తల్లిదండ్రులు గౌరవించొద్దు అని నేను చెప్పటం లేదు, కానీ సగభాగము కనుక ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏదో పని చేస్తే అప్పటి నుంచి ఆ కుమారుడు, ఆ ఇంట్లో ఉన్న కుమారుడు ఏ పని చేసినా తల్లికో తండ్రికో వ్యత్యాసంగానే కనిపిస్తుంది. వీడు ఆమె మాట విన్నాడు కాబట్టి ఇలా మాట్లాడాడు. ఆమెకు అసలు తెలిసి ఉండకపోవచ్చు ఆ విషయం, కోడలు గారికి కదా. ఆ ఇంటిలో వచ్చిన ఆ కోడలికి ఇలాగా సందర్భం వచ్చింది, తన తల్లిదండ్రులతోటి తన భర్త ఇలా వ్యవహరించాడు, మాట్లాడాడన్న విషయము కూడా ఆమెకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ వీళ్ళిద్దరు అనుకున్నారు, నా కోడలు మప్పింది నేర్పింది కనుక నా కొడుకు మాట్లాడుతున్నాడు. ఇలాంటి సందర్భాల్లో కూడా కొడుకులు, బిడ్డలు, తల్లిదండ్రులు వదిలేసుకుంటారు. ఇంకా నా మాట వింటలేదు, చిన్నదానికి పెద్దదానికి ఏదో కలహం వస్తుంది. ఇది లోకములో జరిగే తంతు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నా నిమిత్తము అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండలైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనను. దేవుని కోసం వద్దనుకున్నాను. వాళ్ళ కలహమాడు, నా తమ్ముడు కలహమాడుతున్నాడు, నా అన్నయ్య కలహమాడుతున్నాడు, నా తోటికోళ్ళు కలహమాడుతుంది, నా తోడళ్ళు కలహమాడుతున్నాడు, నాకు వద్దులే, దీనికోసం నేను కలహానికి వెళ్తే నా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నానని దేవుని కోసం వదిలివేసుకుంటే ఏమవుతుందంట? 100 రెట్లు పొందును. ఎకరం వదిలేసుకుంటే 100 ఎకరాలు వస్తుందంట. మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే బైబిల్లోని ఏసేపు ఉన్నాడు, అన్నీ వదిలేసుకున్నాడు. ఉంచుకున్నాడా? ఏం ఉంచుకోలేదు. ఒంటి మీద బట్టలు కూడా తీసేశారు. ఎవరికి? ఏసేపు. గోతిలో దోసేసి చంపేయాలనుకున్నారు రిక్తుడిగా. ఎందువల్ల? దేవుని కోసం. ఏసేపేమి ఆస్తి తగాదాలు రాలా,
ఏసేపు ఏమి భూమి తగాద కోసం రాలేదు. ఏసేపు భక్తి చేస్తూ కలల భావము చెప్తా ఉన్నప్పుడు ఆ భక్తి భావం ఎవరికి నచ్చలేదు? అన్నదమ్ములకి నచ్చలేదు, తండ్రికి కూడా నచ్చలేదు. తండ్రి కూడా నువ్వు పెద్దోడు అయిపోయావరా, ఆరిందావు అయిపోయావా, నువ్వు మాకు చెప్పవచ్చావని తండ్రి కూడా ఏదో కొన్ని మాటలు మాట్లాడాడు. కానీ కొడుకు కాబట్టి చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ అన్నదమ్ములు కక్ష కట్టారు, సమయం కోసం ఎదురు చూశారు. టైం రానే వచ్చింది. తన మీద ఉన్న వస్త్రము వాళ్ళు చూసినప్పుడల్లా అసూయపడ్డారు. ఎందుకంటే ఏసేపుకి తండ్రి అయిన యాకోబు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఆ వస్త్రం చూసినప్పుడు మెరుపేరు బట్టలు వేస్తున్నాడు రా, మంచి బట్టలు వేస్తున్నాడు రా. కొన్నిసార్లు మన ఇతరుల వస్త్రాలు చూసినప్పుడు కూడా మనం ఓర్వలేము. అమ్మో ఈమె నిన్నగాక మొన్న ఈ బతికెంత బతుకు తగ్గ బడ ఎక్కువండి కదా, బ్రతుకు తగ్గ వస్త్రాలు కొనుక్కోవచ్చు కదా. మనం మాట్లాడుతాం, ఎవరైనా కొంచెం మంచి వస్త్రాలు వేసుకుంటే ఓర్వలేము. ఇక్కడ అన్నలు కూడా ఏసేపు నిమిత్తం ఓర్వలేకపోయారు. కానీ ఏసేపు కలహం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఏసేపు గ్రోత్తులో త్రోయబడినప్పుడు నోరు మూసుకొని మౌనంగా ఉన్నాడు. వస్త్రములు ఇప్పివేసి నగ్నంగా ఉన్నప్పుడు, అమ్మేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఇంత వచ్చింది 100 ఎకరాలనా? ఏసేపు ఐగుప్తు దేశంలోని చక్రవర్తి అయిపోయాడు. ఇప్పుడు అన్నదమ్ములకి ఆహారం పెట్టేవాడుగా అయిపోయాడు. ఇంటి దగ్గర ఆస్తి కోసం చూసుకుని, ఇంటికాడ తండ్రి కుట్టించే నిలువుటంగి కోసం చూసుకుంటా ఉంటే ఏసేపు కూడా యాకోబులాగా ఇతర ఎంతమంది 10 మంది బిడ్డలాగా, ఎందుకంటే 12 వాడు రాలేదు కాబట్టి 10 మందిలాగా వచ్చి ఏసేపులో ఎక్కడ ఐగుప్తులో వాళ్ళు 10 మంది సాష్టాంగ పడినట్లు ఏసేపు కూడా వెళ్ళి సాష్టాంగ పడవలసి వచ్చి ఉండేది కరువు వచ్చినప్పుడు. కానీ ఏసేపును దేవుడు ముందుగా అక్కడికి పంపించాడు. ఏసేపు నోరు తెరిస్తే ధన్యత పోగొట్టుకునేవాడు. ఏసేపు మీరెవర్రా మిద్యానీలతో, బాబు నేను ఎవరినో బానిసను కాదు, వాళ్ళ తమ్ముడినే, మీకు ఎంతో కొంత మా నాయనతో డబ్బులు ఇప్పిస్తాను పదండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎంత కమ్మేశారు ఏసేపుని? 30 నాణ్యాలకి అమ్మివేశారు కదా. అమ్మివేసినప్పుడు 20-30 మొత్తానికి కొన్ని వెండి నాణ్యాలకి ఏసేపుని అమ్మేశారు. అంతకన్నా మీకు ఎక్కువ ఇప్పిస్తారు. మా అన్నదమ్ములు వెళ్ళిపోయిన తర్వాత మీకు అడ్రస్ చెప్తారు. మా నాన్న మోతుబారి, మా నాన్న జమీందారు, మా నాన్నకి ఎంత ఆస్తి ఉంది, డబ్బులు ఇస్తాడు పదండ్రా అంటే మిద్యానీలు ఖచ్చితంగా ఏసేపుని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు కదా. 20 కనుక 20 వెండి నాణ్యములకి అమ్మేశారు. తులాలు 20 అంటే 12 తులం అంటే 12 గ్రాములు. కనుక అన్ని వెండి నాణ్యాలకు అమ్మేసినప్పుడు మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఇప్పిస్తానయా పదండి అంటే ఖచ్చితంగా మిద్యానీలు ఐగుప్తీలు ఎక్కడ తీసుకెళ్ళేవారు? ఏసేపుని ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. ఇంటికి తీసుకెళ్ళిపోతే నాయన ఏం చేసేవాడు? యాకోబు వీళ్ళందరికీ వాయించి వదిలేసేవాడు. ఎందుకంటే జరిగిన సంఘటన అంతా ఏసేపు అందరికీ చెప్తే, ఎరా నా కొడుకుని మీరు చంపాలనుకుంటున్నారో, లేక ఏసేపు పుట్టాడు, తర్వాత బెన్యామీని పుట్టాడు, ఆ తర్వాత నా భార్య, నేనెంతో ప్రేమించిన భార్య అయిన రాహేలు చనిపోయింది, చనిపోయిన భార్యని వీళ్ళిద్దరు మొఖాలు నేను చూసుకుంటున్నానని ఇష్టానుసారంగా వాయించి వదిలేసేవాడు. ఎవరు? యాకోబు. కానీ ఏసేపు అలాంటి దొడ్డిదారులు ఏమీ తొక్కలేదు. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు ధన్యత 100 రెట్లు పొందుతారన్న వాగ్దానము నమ్మదగినది కనుక ఆ వాగ్దానం నమ్మి ఏసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇతర దేశం వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అక్కడ ఎన్నో బాధలు పడ్డాడు, అక్కడ ఎన్నో ఇరుకులు పడ్డాడు. ఎన్ని బాధలు వచ్చినా ఏసేపు నేర్చుకున్నది ఏంటంటే సంతోషించి ఆనందించడం. అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఈడు భక్తిరా, పిచ్చెచ్చిదిరా ఈడు భక్తికి. నోరు రేసి చెప్పాలి కదా, ఎంత అయితే మాత్రము. కనీసం అడిగినప్పుడు కూడా చెప్పట్లేదు. అయ్యో జైల్లో వేసినప్పుడు చెప్పలేదు, ఎక్కడ వేసినా వీడు చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడు దేవుడు నోరు తెరిపించడానికి అవకాశం ఇచ్చాడో అప్పుడు మాత్రమే తెరిచాడు. కానీ ఇతరమైన వాటి గురించి ఎన్నడో ఏసేపు వారి గురించి చెడ్డ మాటలు పలకలేదు. 100 రెట్లు ఆశీర్వాదము పొందాడు. అతను ఆశీర్వాదం పొందడమే కాకుండా ఇశ్రాయేలు అన్నదమ్ములుగా తగినది. అవునా కదా?
ఈ వాగ్దానము నమ్మదగినది కనుక మాటలు మనము విచ్చరించుకుంటున్నాం, వాక్యం వింటున్నాము, కానీ మనము వాగ్దానము నమ్మదగినది. అయ్యో ఈ మాటలు నమ్మదగినవి, నన్ను గురించి చెడ్డ మాటలలో పలకొచ్చు. అయ్యో వీడండి అలాంటి వాడండి, ఆమండి అలాంటిదండి అని మాట్లాడవచ్చు. మనం భక్తి పట్టుకొని బైబిల్ పట్టుకొని పాటలు పాడినప్పుడు పాడిందిలే అని అనుకోవచ్చు మనుషులు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చిన. ఇంకో మాట చదువు ముగించుకుందాము. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 13వ వచనం 13 చదవండి. మార్కు 13 చదవండి. నా నామము నిమిత్తము అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందను. రక్షణ ఎప్పుడు వస్తుందంటే బాప్తిజం తీసుకుంటే కాదని పర్యాయములు మీకు తెలియజేస్తూ ఉన్నాము. బైబిల్ కూడా ఇక్కడ చెప్తుంది, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషము. ఏమొచ్చిందంటే మన మీద, లోకస్తులకి మన మీద ఏమొస్తుంది? ద్వేషం వచ్చేస్తుంది. నిన్నగాక మొన్న ఇలా ఉన్నవారు ఇంత బాగా ఉన్నారే, అమ్మో వీళ్ళ వస్త్రధారణ వేరేగా ఉంది, వీరి యొక్క క్రియలని మారిపోయే, వీరికి మంచి వస్తువులు కొనుక్కుంటున్నారు, లేదా మంచి ఇల్లు కట్టుకుంటున్నారని మనుషులు మనల్ని ఏం చేస్తారు? భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు చూసినప్పుడు కూడా ద్వేషిస్తారు. అయితే అంతము వరకు మనకేముండాలంట? సహనము. అంతం వరకు సహనం ఉంటేనే రక్షణ పొందుతాము. లేకపోతే బాప్తిసం ముంచేసి తీసేస్తే రక్షణ ఏమి ఉంటుందా? ఆఖరి రోజులు ఇంకా అరగంట చచ్చిపోతానని డాక్టర్ చెప్తే వెళ్ళి బాప్తిసం తీసుకుని రక్షించబడిపోవచ్చు. ఈ భక్తి అంతా చర్చికి రావడము, వాక్యమైన ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కనుక బాప్తిసం వల్ల రక్షణ కాదు, కానీ రక్షణ నిమిత్తము బాప్తిసం అని బైబిల్ తేటగా చెప్పింది. అంతము వరకు, ఒకరోజు 2 రోజులు కాదు, ఈ వారం అయిపోయింది, అమ్మయ్య ఈ వారం ప్రార్థన సకాలానికి వెళ్ళి ఈ వారం ప్రార్థనలో బాగా పాల్గొందాం కాదు. ఈ వారము అసలు నేను ప్రార్థన నుంచి బయటికే పోలేదు. ఎంత టాయిలెట్ వచ్చినా, బాత్రూమ్ వచ్చినా, ఒక్కేసిన దోమలు కుట్టినా కూర్చునే ఉన్నాను. 2.5 గంటల సేపు బైబిల్ పట్టుకొని దేవుని సందులో కూర్చొని బయటికి వెళ్ళలేదు. ఒక వారం చేస్తే సరిపోతుందా? అంతము వరకు. ఏ విషయంలో అయినా, నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, ఏ విషయం ఎవరైనా మాట్లాడారు, మీరు నోరు మూసుకుని వచ్చేసారు. ఒక వ్యక్తితో వ్యవహరిస్తే సరిపోదు. ఏ వ్యక్తి నీ మీద మాట్లాడినా మీరు నోరు మూసుకుని వస్తేనే అది ఏమంటారు? దాన్ని సహనము. ఏ వ్యక్తి మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పటికీ మీరు నోరు మూసుకుంటేనే సహనము. ఏ వ్యక్తి మిమ్మల్ని దూషించినప్పటికీ మీరు నోరు మూసుకుంటేనే మీరు సహనము. లోకం అనుకోవచ్చు చేతకాని వాడివి, చేతకాని దానివి అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు ఈ తప్పు చేశాడు కాబట్టి నోరు మూసుకున్నాడు. లోకం ఇచ్చే స్టేట్మెంట్ అలాగే ఉంటుంది. ఈమె తప్పు చేసింది కాబట్టి ఆడు ఎన్నన్నా పడ్డాడు రా, లేకపోతే ఎందుకు పడతాడు? ఆ మాత్రం పౌరుషం లేకున్నాడు, ఖచ్చితంగా చేసాడు అని అనుకుంటున్నాను. కానీ బైబిల్ అలాగే చెప్పట్లేదు. సహనము కావాలి. ఖచ్చితంగా లోకం మిమ్మలను ద్వేషిస్తుంది, మీరు దూషించబడతారు, మీరు హింసించబడతారు, చెడ్డ మాటలల్లో పలుకుతారు. కనుక మీరు సహించుకోవాలి. ఇప్పటి వరకు అంట అంతము వరకు. అంతము అంటే చనిపోయేంత వరకు సహించుకోవాలి. అప్పుడు మీరు ఏమవుతారంట? రక్షించబడతారు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలోని మనము రక్షణ పోగొట్టుకుంటున్నాం. కొన్నిసార్లు మనము సహనం కోల్పోయి, కొన్నిసార్లు మన ఉక్రోషం, మన పౌరుషం, మన యొక్క మాటలు ఇతరుల మీద ప్రయోగించి మన సహనం పోగొట్టుకుని ధన్యతను కూడా మనము కోల్పోతున్నాం. అలాంటి ధన్యత మనం కోల్పోకుండా మనం సహనము కలిగి భక్తిలోను, ప్రార్థనలోను, అన్ని విషయంలోను, లోకంలో మనుషులు మనల్ని ఎంత విధిగా మాట్లాడినప్పటికీ, మన బంధువులు మాట్లాడినప్పటికీ, మన రక్త సంబంధులు మాట్లాడినప్పటికీ, మన స్నేహితులు మాట్లాడినప్పటికీ, మన సొంత తల్లిదండ్రులే మాట్లాడినప్పటికీ, మన సొంత అన్నదమ్ములే మాట్లాడినప్పటికీ మన సహనము కలిగి, ఓర్పు కలిగి ఉందాం. అటు ఓర్పు దేవుడు మనకు అనుగ్రహించి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాములు. అంచు వరకు సహించేవాడు రక్షించబడని నీ మాట మాకు సెలవిస్తూ ఉన్నది. దేవా, నేను రక్షించబడాలి అంటే అంతవరకు సహించుకునే భాగ్యం మాకు దయచేయండి. యోసేపు సహనము కలిగి ఉన్నాడు. దేవా తండ్రి, తన అన్నదమ్ములు చేతిలో చిక్కినప్పుడు కూడా దేవా తండ్రి అతని ఏమీ మాట్లాడలేదు.
లేదు, మీకోసమే దేవుడు నన్ను ముందుగా పంపించాడు, నేనే ముందు ఇక్కడ రాకపోతే మీకు అన్నం దొరుకుండేది కాదని దేవా అప్పుడు కూడా సహనం కలిగి ఉన్నాడు. లోకమే లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. అన్నదమ్ములు చూసినప్పుడు సంతోషం పట్లకి ఏడుస్తూ ఉన్నాడు. దేవా తండ్రి, యేసేపు అన్నగారులు అయితే భయపడ్డారు. అమ్మో ఇతను మాకు ఏమైనా కీడు చేస్తాడు, హాని చేస్తాడు భయపడ్డాడు. కానీ దేవా యేసేపు ఎలాంటి ప్రతీకార చర్యలు చేయలేదు. నేను దేవా తండ్రి ఎవరి మీద ప్రతీకారం తీర్చుకునే మెట్లనికి వెళ్ళక దేవా మేము దేవా సహించుకున్నప్పుడు దేవా తండ్రి తీర్పు తీర్చేవాడు నీవు, దేవా తండ్రి పగ తీర్చుకునేవాడు నా వశమని వాగ్దానం సెలవిస్తాను. అది సమస్తం నీ చేతిలో ఉంది కనుక మేము అంతవరకు సహించుకునే భాగ్యం మాకు అందరికీ మీరు దయచేసి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానంకై వందనములు. ఇంకనూ మాతో మాట్లాడు కొనసాగించి మా ఆత్మీయ జీవితం మెరుగుపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్న పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.